ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నా. దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం కాబట్టి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధ ప్రార్థన చేసుకుందాం. తల వంచని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుని దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలయ్యా. ఈ సమయంలో ఇటు రీతిగా ప్రభువా నేను స్తుతించడానికి, మహిమపరచడానికి నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరచడానికి నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీ స్తోత్రాలు. వాక్య పరిచయలకు వెళ్ళుచుండగా వాక్యమై నువ్వు మాట్లాడండి. వినగల చెవులను గ్రహించి ఆత్మని ప్రభువా కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, వినుచున్న ప్రతి ఒక్కరికి దయచేసి వాటి ద్వారా ప్రభువా వారి ఆత్మీయ జీవితాలను ఇదిగో ప్రభా చక్కదిద్దుకోవడానికి, నీ రాకడకు సిద్ధపడే తత్వమును కలిగి ఉండడానికి కృపను చూపిస్తావని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైన విషయం. మనము ఒక అంశాన్ని బట్టి మనం ధ్యానించుకుంటూ వెళ్తున్నాం. ఏంటి ఆ అంశం? ఆత్మ ఫలములు. ఇంచుమించు 2 భాగాలుగా మనం చెప్పుకోవడం జరిగింది. ఆత్మ ఫలములో అంటే ఆత్మ ఫలము ఒకటే, కానీ దానిలో ఉన్న లక్షణాలు ఏంటని చెప్పాను? 9. ఆత్మఫలం ఒకటే, అది ఫలభరితంగా మారాలంటే ఏముండాలని చెప్పాను? 9 లక్షణాలు. 9 లక్షణాల్లో 2 లక్షణాల కోసం మనం చెప్పుకున్నాం. ఫస్ట్ పాస్ట్ కిందమో ఇంట్రడక్షన్ చేసుకున్నాం. రెండో రోజేమో రెండో పాటుగా ప్రేమను కోసం మనం చెప్పుకున్నాం. మూడోదిగా ఈరోజు మనకి అంశం ఏంటంటే సంతోషం. సంతోషం అంటే ఈ రోజుల్లో చాలా మంది కూడా లోక సంబంధమైన సంతోషాన్ని చాలా కోరుకుంటున్నారు. లోక సంబంధమైనవి సంతోషాలని చాలా కోరుకుంటున్నారు. ఈరోజు మనం చూసినట్లయితే చాలా మంది కూడా ఎలాగనుకుంటారంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దుఃఖంతో ఉండాలని, ఏడుస్తూ ఉండాలని ఎవరు కూడా కోరుకోరు. కానీ ఎక్కువ దేని కోరుకుంటారు అంటే సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అవునా కదండి? కానీ ప్రియ దేవుని బిడ్డలు అలాగుంటాం కొరకు ఈ రోజుల్లో ఈ లోకంలో అనేకమైన రీతిలో సంతోషించేవారు అనేక మంది కనబడుతున్నారు. మద్యము తాగుతూ కొంతమంది, ఇంకా చూసినట్లయితే చాటింగ్లోను, ఇంకా డేటింగ్లోను, ఇంకా చూసినట్లయితే ఇంకా జోదంలోను, సినిమా హాల్లో షికార్లకును, ఇంకా చూసినట్లయితే ఈ లోక సంబంధమైన కొన్ని మనం తింటూ తాగుతూ ఏం చేస్తున్నారండి? సంతోషించుచున్నారు. ఈ సంతోషము శాశ్వతమైనదా అంటే కాదు. మద్యానికి బానిస అవడం వల్ల, జోదానికి బానిస అవడం వల్ల, ఇంకా లోక సంబంధమైన వాటికి బానిస అవడం వల్ల అది కొంచెం మట్టుకే సంతోషం ఇస్తుంది. కానీ తర్వాత పరిణామాలు ఏంటి అంటే కుటుంబాన్ని ఏం చేస్తే చిన్న భిన్నమో చేస్తుంది. అది జోదం అవనివ్వండి, లేకపోతే మద్యమానం అవనండి, లేకపోతే లోక సంబంధమైన ఏది అయినా సరే ఏం చేస్తుంది అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబాన్ని చిన్న భిన్నములు చేసేస్తుంది. ఆర్థిక వ్యవస్థను ఏం చేస్తుందంటే పతనం చేసేస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే మన ఆరోగ్యాన్ని కూడా ఏం చేస్తుంది? పాడు చేసేస్తుంది. ఏంటది? లోక సంబంధమైనది. మనం కోరుకుంటున్నాం కదా, మద్యం తాగితే కొంచెం ఉత్సాహంగా ఉండొచ్చు అనుకుంటున్నాం, చాటింగ్ చేస్తే కొంచెం ఉత్సాహంగా ఉండొచ్చు అనుకుంటున్నాం, లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా స్మోక్ చేస్తే హ్యాపీగా ఉండొచ్చు కదా అనుకుంటున్నారు, జ్యోతం ఆడితే ఏదో టైం పాస్ అయిపోతుంది, టైం కట్టలేదని అనుకుంటున్నాం. కానీ వీటి వల్ల మనకి ఏం అసలు వస్తుందంటే లాస్ట్కి వచ్చేటప్పటికి పతనమే తప్ప ఏమాత్రం కూడా నిజమైన సంతోషం అనేది ఉండదు, నిజమైన ఆనందం అనేది ఉండదు, నిజమైన ఉల్లాసం అనేది ఉండదు. ఇది కొంచెం మట్టుకి తాగినట్టుకి కంచేపు ఉంటాడు, తర్వాత ఏమైపోతాడో నార్మల్ అయిపోతాడు. తాగనని చెప్పు కూడా ఎంత ఉత్సాహం వచ్చేస్తే తర్వాత తెలుస్తుంది ఒళ్ళు నొప్పులు. వాళ్ళు ఉన్నని చెప్పు ఏం తెలీదు, అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఒళ్ళు నొప్పులు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది కూడా ఇదే ఆనందం అని, ఇదే సంతోషం అని, దీనిలోనే నిత్య ఆనందం ఉన్నదని చాలా మంది కూడా అనుకుంటున్నారు. కానీ ఇది నిజమైన ఆనందము కానే కాదు, ఇది నిజమైన ఉల్లాసము కానే కాదు, ఇది నిజమైన మనతో ఎప్పుడు ఉండే ఆనందం కానే కాదు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. నిజమైన సంతోషం ఎట్లుంటుంది అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన సంతోషం అనగా నిజమైన సంతోషం ఎక్కడుంటుంది, ఎప్పుడు ఉంటుంది అని ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మనం దాన్ని భాషలతో కానీ లేదా మాటలతో కానీ వర్ణించలేనిది ఆ నిజమైన సంతోషం. ఎక్కడ దొరుకుతుంది అది? ఎలా వస్తుంది అది అంటే వాక్యము వినడం వల్లే వస్తుందంట. వాక్యము వినడం వల్ల వస్తుంది. ఏంటండి వాక్యం వినడం వల్ల ఎలా వస్తుందండి మరి అనుకోవచ్చు. నిజమైన సంతోషం
వాక్యం వల్ల ఎలా వస్తుంది అనుకోవచ్చు. ఈనాడు శ్రమలలో కానీ, బాధల్లో కానీ, ఇరుకుల్లో కానీ, సమస్యల్లో కానీ, శోధనలో కానీ సంతోషముగా జీవన విధానం జరిగించిన వ్యక్తి ఈ యావత్ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అతను క్రైస్తవుడై ఉండాలి. దేవునికి స్తోత్రం. అతను క్రైస్తవుడైతేనే చేస్తాడు. క్రైస్తవులు అంటే రెండు రకాలు ఉన్నాయండి. నామకర్తమైన క్రైస్తవులు ఉన్నారు, క్రీస్తు స్వరూపం కలిగిన క్రైస్తవులు ఉన్నారు. నామకర్తమైన క్రైస్తవులకి ఆ సంతోషం ఏమాత్రం కూడా పొందలేరు. కానీ క్రీస్తు స్వరూపం కలిగిన క్రైస్తవులకి ఏమవుతుందో తెలుసా? శ్రమలో కూడా పాడతారు ఏ పాట? స్తుతి పాట. శ్రమలో కూడా పాడతారు ఏం పాట? స్తుతి పాట. ఈ నామకర్తమైన క్రైస్తవులైన వారు ఎలా ఉంటారు అంటే శ్రమలోమో ఏడుపు పాట పాడతారు, సంతోషంలోమో కృతజ్ఞత పాట పాడతారు. ఆలోచన చేయండి. ఎవరి కోసం అక్కర్లేదు. మనలోనే రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి నిజ క్రైస్తవులు, రెండోది నామకర్తమైన క్రైస్తవులు. నిజమైన సంతోషం మనం పొందలేకపోతున్నామంటే, ఈ నిజమైన సంతోషం అనే లక్షణం మనలో లేకపోవట్లేదంటే, ఒకటి మనం పరోక్షంగా ఆలోచించవలసింది ఏంటంటే వాక్యాన్ని సరిగ్గా ఏం చేయట్లేదు, అర్థం చేసుకుంటలేదు. వాక్యాన్ని సరిగ్గా నువ్వు అవలంబించట్లేదు, వాక్యాన్ని నువ్వు అంగీకరించట్లేదు. కాబట్టి దానిలోనే సారాంశం నీకు తెలియట్లేదు. కాబట్టి ఈ శాశ్వతం కానీ కోలుకున్నప్పుడు ఎక్కలేని బాధ నీకు వచ్చేస్తుంది. ఇవన్నీ శాశ్వతమైనయా? ఈ భూమి మీద ఉన్న ఏమైనా శాశ్వతం అంటే ఏది శాశ్వతము కాదు, ఏది మనతో రాదు. ఏదన్నా సరే, ఎంత సంపాదించినా, ఎంత కూడగొట్టుకున్నా సరే, ఏదో ఒక రోజున మనం ఏం చేయాలి? విడిచిపెట్టి వెళ్ళవలసిన సందర్భమే. ఈ లోకధనం అంట ఏమైపోద్దంట, చిట్లు అయిపోద్దంట, తుప్పు పట్టేద్దంట, దొంగలు దోచేసుకుంటారంట. కానీ ఈ ధనం కోసం, ఈ ఆస్తి కోసం కాదు. కానీ మనం ప్రాకులాడేది దేని కొరకంట? పరసంబంధమైన ఆస్తి కొరకు అంటున్నాడు. ఈ పరసంబంధమైన ఆస్తి నీకు కావాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా వినాలి. వాక్యాన్ని ఇది నా కొరకే అని అంగీకరించాలి. ఇది నా కొరకే అన్నాడు దేవుడు. ఒక మాటను మనతో మాట్లాడుతున్నాడంటే దాని వెనకాల గూఢార్థమైన మర్మం ఉంటుంది. నేను క్లాసులు చెప్తున్నాను. ఒక వచనానికి ఇంచుమించు ఆ గంట, ఒకే వచనం తీసుకుని గంట వివరణ వస్తుంది. ఒక్కో దాంట్లో ఒకే వచనంలో ఇంచుమించు గంట దాటేస్తుంది కూడా. వచ్చిన అధ్యాయం కాదండి, ఒకే వచనం. అంటే చూడండి, దాని ద్వారా దేవుడు మనకి ఏదో నేర్పిస్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. దీని ద్వారా మనం ఏదైనా నేర్చుకుని మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలని దేవుడు చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే వస్తున్నాము, వెళుతున్నాము, కానీ నామకర్తమైన తత్వం అయిపోతుంది తప్ప దీంట్లో ఉన్న సారాంశం ఏంటి అనే విషయాన్ని మనము గ్రహించలేకపోతున్నాం. ఒకసారి నేను చెప్పాను, బత్తాయి పండు ఉంటుంది. బత్తాయి పండుకి ఎన్ని తొనలు ఉంటాయి? 9 తొనలు ఉంటాయి. ఆ 9 తొనలు కూడా చక్కగా ఉంటే నా పండు ఏమవుతుంది? తినడానికి మంచి పండు అని మనం అంటాం. దానికి ఏదైనా చిన్న డాగ్ ఉంటే ఏం చేస్తాం? ఇది మంచి పండు కాదంట. ఈ ఆత్మ ఫలం ఫలభరితం అవ్వాలంటే ఈ లక్షణం కూడా ఉండాలి. ముందు ప్రేమను పెట్టాడు, రెండోది ఏం పెట్టాడు? సంతోషాన్ని పెట్టాడు. ముందు ఏం పెట్టాడండి? ప్రేమను పెట్టాడు. ఆత్మ ఫలము ఫలభరితం అవ్వాలంటే ముందు లక్షణం ఏంటి? ప్రేమ కోసం అని చెప్పుకున్నామా లేదా? ప్రేమ. రెండో లక్షణం ఏంటంటే సంతోషము. ఈ సంతోషం ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచన చేసినట్లయితే ఈ సంతోషాన్ని ఎవరు సాధిస్తారు? ఈ సంతోషానికి ఎవరు అర్హులు? ఎవరు మాత్రమే ఈ సంతోషాన్ని పొందుతారు అంటే దేవుని బిడ్డలని. చూడండి, 2 కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. అన్ని స్థితిలో మమ్మును మేమే మెప్పుంచుకొనుచున్నాము. మేము మోసకాండ్రమై ఉండినట్లు సత్యవంతులము, తెలియబడిన వారమై నట్లుండియు బాగుగా తెలిసిన వారము, ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమై ఉన్నట్లు, చంపబడిన వారము, దుఃఖపడిన వారమై ఉన్నట్లు, ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమై ఉన్నయు, అనేకులకు ఐశ్వర్యమును కలుగు చేసు వారము, ఏమీ లేని వారమై ఉండి సమస్తమును కలిగి ఉందుము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మాటలు చెప్తున్నది ఎవరు అంటే అపోస్తులైన పౌలు గారు చెప్తున్నారు. పక్కన శ్రమ పడుతున్నారు, అయితే శ్రమ పడనట్టున్నారు. మరొక పక్కన ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే చంపబడుతున్నారు. కానీ మరొక రీతికి ఏం చేస్తున్నారు?
బ్రతుకుతున్నారని చెప్తున్నాడు. మరి ఒక రీతిగా అన్నాడు, శిక్షింపబడుచున్నాము కానీ చెప్పబడి ఉన్నారు, దుఃఖపడుతున్నాము కానీ ఎల్లప్పుడూ కూడా సంతోషించుతున్నారంట. వీరేం దరిద్రమును అనుభవించుతున్నారు కానీ అనేకులకు ఐశ్వర్యమును కలగజేస్తారు. ఎక్కడి నుంచి కలగజేస్తున్నారు ఇదంతా? దీనిలో సారాంశం ఏంటి? దీనిలో అర్థం ఏంటి? దీనిలో ఉన్న ప్రాముఖ్యత ఏంటని ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అపోస్తులైన పౌలు గారు ఉండడానికి కూడా నిలువు నీడను కోరుకోలేదు. లేదని ఆయనకి నిజంగా కనుక ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి, ఆయనకున్న హోదాన్ని బట్టి అనేకమైన ఆస్తులు కూడగొట్టుకోవచ్చు, అనేకమైన అంతస్తులు కూడగొట్టుకోవచ్చు. కానీ అదేమి అతనికి సంతోషం ఇవ్వలేదండి, అదేమి ఆనందం ఇవ్వలేదండి. క్రీస్తు కొరకు శ్రమ పడుతూ, క్రీస్తు కొరకు హింసపడుతూ, క్రీస్తు కొరకు శిక్షణ అనుభవిస్తూ ఏం చేశారంట? దానిలోనే సంతోషాన్ని వెతుక్కున్నట్టు కనబడుతుంది, దానిలోనే బ్రతుకుతున్నట్టు కనబడుతుంది. లోక సంబంధమైన రీతిలో హింస ద్వారా, అవమానాల ద్వారా, పాపము ద్వారా చచ్చిపోయాడు. కానీ క్రీస్తు ద్వారా ఏమయ్యాడు అతను అంటే బ్రతుకుతున్నట్టు కనబడుతుంది. క్రీస్తు ద్వారా అతను బ్రతుకుతున్నట్టు కనబడుతుంది. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఆత్మ ఫలభరితం అవ్వాలంటే కనుక, మన ఆత్మ ఫలించే తత్వం కలిగి ఉండాలంటే కనుక, ఈ సంతోషం అనేది నువ్వు లేకపోతే, ఈ నిజమైన సంతోషం ఎక్కడ కలుగుతుందని ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించినప్పుడే. ఒక మాదిరిగా ఉన్నారు అపోస్తులైన పౌలు. క్రైస్తవులైన మనము, దేవుని బిడ్డలైన మనము సమాజానికి, సంఘానికి ఎలాగుండాలని ఆలోచన చేసినట్లయితే ఒక మాదిరికరముగా ఉండాలి. ఎలా ఉండాలండి? ఒక మాదిరికరముగా ఉండాలి. అనేక మంది మారాలంటే కనుక, అనేక మంది క్రీస్తు వైపు నడిపించాలంటే కనుక, మనం ఒక మాదిరికరమైన జీవితం కనుక మనకు లేకపోతే కనుక ఎవరిని కూడా మనము మార్చలేం. కానీ అపోస్తులైన పౌలు గారు ఏం చేస్తున్నారని ఆలోచన చేస్తున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాదిరిని చూపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఒక మాదిరిని చూపిస్తున్నాడు. ఇక్కడ ఐశ్వర్యవంతులు చేస్తున్నాడు కదా, ఈ ఐశ్వర్యం లోక సంబంధమైన ఐశ్వర్యం కోసం చెప్పట్లేదు, కానీ నేను వీరిని పర సంబంధమైన ఐశ్వర్యం కొరకు వీరిని ఏం చేస్తున్నాను? సిద్ధపడుచున్నాను అంటున్నాడు. ఆలోచన చేయండి. నిజమైన క్రైస్తవుడంట శ్రమలో కూడా ఏం చేస్తాడంట? సంతోషిస్తూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు. ఈ లోక సంబంధమైన మనం చూసినట్లయితే, ఈ లోక సంబంధమైన సంతోషం అయితే కొంచెం మట్టిగా ఉంటుంది. ఫంక్షన్లు జరిగినప్పుడు, పబ్బాలు జరిగినప్పుడు కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన సంతోషం నీకు కావాలంటే కనుక వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డల, కీర్తన గ్రంథము 112 కీర్తన మొదటి వచనంలో అంటాడు కదా, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు. దేన్ని బట్టి అంటున్నాడండి ఇక్కడ? ఆస్తిని బట్టి అంటున్నాడా? ధూపపానాన్ని బట్టి అంటున్నాడా? జ్యోతం వాడుతున్నాక దాన్ని బట్టి అంటున్నాడా? చాటింగ్ని బట్టి అంటున్నాడా? దేన్ని బట్టి అంటున్నాడు ఇక్కడ? ఆజ్ఞలు అనగా ఆయన మాటలు, ఆయన వాక్కును, ఆయన వాక్యాన్ని, ఆయన మాటను ఎవరైతే అంగీకరిస్తారు, ఎవరైతే ఉంటారో వారు ఏం చేస్తారంట? నిత్యము కూడా ఆనందిస్తారు. అట్ని బట్టి మనం ఏం చేయాలంట? ఆనందించాలి. ఆ మాటలు బట్టి మనం ఆనందించాలి తప్ప ఈ లోక సంబంధమైన దేనిని బట్టి కాదు అంటున్నాడు. శాశ్వతముగా ఉండేది, నిన్ను నడిపించేది, నిత్య జీవానికి వారసుడిగా చేసేది ఏంటయ్యా అంటే ఈ వాక్యమే. ఈ మాటలు బట్టి మనకు ఆనందం కలుగుతుందా అంటే కలుగుతుందా? ఈ మాటలు బట్టి మనకు ఆనందం కలుగుతుందా? ఆలోచన చేయండి ప్రియ దేవుని. కలగదండి. నెప్పిస్తూ ఉంటాయి కొన్ని మాటలు. ఆ నెప్పించిన మాటలు కూడా ఎలాగండాలి తెలుసా? సంతోషముతో ఏం చేయాలి? అంగీకరించాలి. నీకు నొప్పి కలుగుతుందంటే నీలో ఏమన్నట్టు? పుండు ఉంటేనే నొప్పి కలుగుతుంది. పుండు లేకపోతే నొప్పి కలుగుతుందా? కలగదు. అంటే ఈ పుండు వల్ల, ఈ మాట వల్ల నీకు నొప్పి కలుగుతుందంటే నీకు పుండు ఉన్నది. ఆ పుండు ఏం చేసుకోవాలంటే ఈ మాట ద్వారా ఏం చేయాలి? సరి చేసుకోవాలి, స్వస్థపరచుకోవాలి. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాటలను బట్టి, ఆయన ఆజ్ఞలను బట్టి ఏం చేయాలంటున్నాడు? ఆనందించాలంటున్నాడు. కానీ మనం అలాగా ఆనందించేవారుగా మనం ఉంటున్నామా? దేవుని వాక్యానికి కట్టబడేవారుగా మనం ఉంటున్నామా? దేవుని వాక్యం ఎడల మనం నిరీక్షణ కలిగి, అత్యాశక్తి కలిగి దాని కొరకు మనం వేగులు పడేవారుగా మనం ఉంటున్నామా? ఆలోచన చేయండి. ఈరోజు మనం ఎలా కూడుకుంటున్నామంటే కొన్ని దినాల తర్వాత మళ్ళీ కూడుకుంటామని చెప్పలేదు. కొన్ని దినాల తర్వాత ఈ మాట వింటదో వినబడదో తెలియదు. పావుల స్వరం కరువైపోతుంది, లేఖనములు గుర్తులు నెరవేరుతున్నాయి, ప్రకృతి ఏమైపోతుంది తెలుసా? విపత్తులు భయంకరమైన సంగీతంలో జరుగుతున్నాయి.
దీన్ని బట్టి మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటని ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? పరిస్థితులు చేజారిపోతున్నాయి కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే మన ఆత్మను సిద్ధపాటు చేసుకోవాలి. అలా సిద్ధపాటు చేసుకోవాలంటే నిజమైన ఆనందం మనం కలిగి ఉండాలి. నిజమైన ఆనందం మనం కలిగి ఉండాలంటే వాక్యానికి మనము లోపడాలి. వాక్యానికి ఏం చేయాలంటే మనం లోపడాలి. నిజమైన ఆనందం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉన్నది. కన్నీళ్ళతో వచ్చే ఉద్యమం అంట నిత్యము కూడా ఉంటదంట. కన్నీళ్ళతో వచ్చేది, నవ్వుతో వచ్చేది కాదు. నవ్వుతో వచ్చేది నవ్వు అయితే ఏమైపోతే ఏడుపు మొదలైపోతుంది. కానీ కన్నీళ్ళతో వచ్చేది, కన్నీళ్ళు అంటే దేనికి సాదృశ్యం? కష్టం వచ్చినప్పుడే, భయంకరమైన వేదన వచ్చినప్పుడే మన కళ్ళంట కన్నీళ్ళు వస్తాయి తప్ప ఒక మాదిరి బాధ వచ్చినప్పుడు ఏమాత్రం కూడా రావు. భయంకరమైన వేదన, గుండె భారమైపోవాలి. భారమైపోయి గుండంతా కూడా ఎంతగానో వేదన చెందితే కానీ మన కళ్ళంట కన్నీరు రావు. అలాగా ఉండాలంట. ఏంటి? అట్టి కన్నీటి ద్వారా పొందిన సంతోషము, ఉత్సాహము నిత్యము కూడా ఉంటుంది. ఆయన మాటలు మనం వినాలి. రెండోది చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, నేను తొందరగా ముగిస్తాను. ఇక్కడ 2 కొరింథీ రాసిన పత్రికలోని 12వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహుగా సంతోషముగా అతిశయపడుతున్నాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాట ఏంటయ్యా అని ఆలోచన చేసినట్లయితే, అందుకంట నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుతున్నదని ఆయన నాతో చెప్పిను. ఎప్పుడంట? బలహీనత యందు. ఎప్పుడైతే నువ్వు లోకం దృష్టిలో, సమాజం దృష్టిలో బలహీనుడు అవుతావో, దేవుని దృష్టిలో ఏమైపోతావు? బలవంతుడైపోతావు. ఆయన శక్తి నీకు ఇస్తాడు. మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటో తెలుసా? ఈ లోకానుసారంగా కాకుండా దైవానుసారంగా అనగా ఆధ్యాత్మికమైన జీవితం ప్రారంభించినప్పుడు అంట చచ్చిన పావుతో సమానం అంట. మనం అలాగంట చచ్చిన పావుతో సమానం అంట. ఎందుకంటే అది ఎంత కొట్టినా ఎండి చేసినా ఏమవుతుంది? లేకతో. ఒకవేళ అలా నువ్వు లేసావంటే ఏమన్నట్టు? బ్రతుకున్న పావమే. కానీ క్రైస్తవుడే కానీ ఏ క్రైస్తవుడు అంటే నామకర్తమైన క్రైస్తవుడికి వెళ్ళిపోతావు. అందుకే లోకం దృష్టిలో ఏమవుతావు అంటే, నిన్ను చేసినా ఎవడెళ్ళినా కూడా ఇదేంటి బలహీనదే, ఎవరి మీదకి కొట్టలేడు, కన్ను కొట్టక్కర్లేదు, కొట్టేవాడు అక్కడు ఉన్నాడు. యుద్ధము యెహోవాదే. కత్తులతో కాకుండా, ఆయుధాలతో కాకుండా కేవలము స్వరాలతోనూ దీపాలతోనూ యుద్ధం చేయించేశారు మన వాళ్ళు. యుద్ధాలు చేయించేశారు. గిద్యోను కాలంలో ఆ నాయకత్వంలో దీనట్టుకెళ్ళారు, కత్తులు పట్టుకెళ్ళలేదండి, బళ్ళాలు పట్టుకెళ్ళలేదు, కేవలం బోర శబ్దాలతోనూ దీపస్తంభాలతోనూ ఏం చేశారు తెలుసా? యుద్ధాలు చేయించేశారు. కానీ మనం ఏం చేస్తామంటే బలహీనులుగా ఉన్నప్పుడే మనం ఏమవుతాం? దేవుని సన్నిధిలో బలవంతులు అవుతాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అదే అంటున్నాడు. ఏమని చెప్తున్నారా అంటే అతను, ఇదిగో నేను బలహీనుడై ఉన్నప్పుడు ఆయన కృప నాకు చాలున్నది. ఏం చెప్తున్నాడంటే అప్పుడే ఆయన శక్తి ఏమవుతుందంట? ఆయనకు వస్తుందంట, పరిపూర్ణమైపోతుందంట ఆయన శక్తి. దేనిలో పరిపూర్ణం? ఏ శక్తి అంటే ఆత్మశక్తి, ఆత్మ సంబంధమైన శక్తి. ఈ ఆత్మీయమైన శక్తి ఏమవుతుంది? బలం అవుతుంది. ఇంకా అంటున్నాడంటే, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనత యందు బహుగా సంతోషించి అతిశయపడుతున్నాను. ఏ శక్తి కోసమంట? 6 ప్యాక్ కాదు, ఈ లోక సంబంధమైన శక్తి కొరకు కాదు, కండ్ల కొరకు కాదు, కానీ దేని కొరకు అంటున్నాడో? క్రీస్తు శక్తిని పొందు నిమిత్తము నేనేమంటున్నాడో? బలహీనుడు, బలహీనత యందే సంతోషపడదు. మనం సంతోషపడుతున్నామా? బలహీనత యందు సంతోషపడుతున్నామంటే మనం సంతోషపడలేకపోతున్నాం. పక్కవారిని చూస్తుంటాం, వారిని చూసి ఏమనుకుంటామంటే ఇటు కాస్తులున్నా అంతస్తులున్నా ఇలాంటి జీవితం కావాలరా అని అనుకుంటున్నాం మనం. కానీ ఏదో ఒక రోజున అన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆడి మన సహాయాన్ని కోరతారనే విషయం మర్చిపోతున్నాం. అందుకని సాదృష్టిగా పెట్టాడు ఎవరిని? లాజరు గారిని, ధనవంతుని ఎందుకు పెట్టాడు? ఈ లోక సంబంధమైన రీతిలో, ఉన్నతమైన రీతిలో, సుఖభోగాలతో, సంతోషాలతో హ్యాపీగా జీవించేస్తాడు. ఎవరో? ధనవంతుడు.
కానీ బలహీనతతో కూడా సంతోషపడుతూ దేవుడి యందు నమ్మకత్వంగా జీవించారు. ఎవరు అంటే లాజరు గారు. మరి ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఈయన ఎక్కడికి వెళ్ళాడు? అంతేనండి, బలహీనత యందు దేవుని శక్తి నిమిత్తము బలహీనత యందు సంతోషం. ఏ సంతోషం అంట? అధికమైన సంతోషం. మరి ఆ సంతోషం మనలో ఉంటుందా? ఆ స్వభావం మనలో ఉంటుందా? ఆ తత్వం మనలో ఉంటుందా? ఆ నిరీక్షణ మనలో ఉంటుందా? ఆలోచన చేయండి. నీ ఆత్మ ఫలభరితంగా మార్చబడాలంటే, నీ ఆత్మ ఫలించాలంటే కనుక, నీ ఆత్మ ఫలం అవ్వాలంటే కనుక ఈ రెండో లక్షణం ఏంటి అంటే సంతోషం. సంతోషం మనకు ఉండాలి. ఇటు సంతోషం కావాలి. ఈ సంతోషం ఒకటి చెప్పాను ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వినడం వల్ల వస్తుంది. రెండోది దేవుని కృప వల్ల వస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి మొదటి పేతురు రాసిన గ్రంథంలో ఆ పత్రికలు మనం చూసినట్లయితే ఆ పత్రికలో చక్కని విషయం మనకు కనబడుతుంటది. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం చూడండి. మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వాసించుచు నీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు సర్వసత్యము మహిమయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములు ఇక్కడ చక్కగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఎవరు చూడకపోయినను క్రీస్తుని చూస్తాం మనం. ఎవరైనా చూసారా? చూడలేదు, మనం వినుచున్నామంతే. కానీ అక్కడ అంటున్నాడు, ఆయన చూడకపోయినను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయన కనులారా చూడకయే విశ్వాసించి ఉన్నారు. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు సత్యము గాని మహిమ యుక్తమైన సంతోషం గలవారై ఆనందించుడి. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డ. సత్యమైనది మనం చెప్పడానికే. చూడండి, కొంతమంది అంటారు, నేను ఆనందాన్ని మాటల్లో చెప్పలేనండి, చెప్పలేకపోతున్నాను. ఎందుకు? లోక సంబంధమైన ఆనందం. అలాగ నువ్వేం చేయాలంటే దేవుడిచ్చే ఆనందం కొరకు, మహిమ కొరకు అంట నువ్వేం చేయాలంటే అట్టి రీతిగా సంతోషించాలంటున్నాడు. చూడకనే నువ్వు చూస్తూ ఆయన ప్రేమిస్తున్నా, చూడకనే ఉన్నాడని విశ్వాసిస్తున్నా, ఎన్ని చేస్తున్నా నీవంట దీన్ని బట్టి స్వప్ప సత్యము కానీ ఆనందము నువ్వు పొందుతావని దేవుని వాక్యము పరోక్షంగా నీకు చెప్తుంది. అందుకని ప్రేమ ఉండాలి, ఏంటి సంతోషం ఉండాలి. ఈ ప్రేమ సంతోషం అనేది లేకపోతే కనుక దేవుని మాటలు యందు నువ్వు ఆనందించకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని కనుక జీవిస్తే కనుక మాత్రం కూడా నీ ఆత్మ ఫలభరితమవుతుంది. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని వాక్యంలో చూసినప్పుడు, దేవుని మాటలు మనం పరిశీలిస్తున్నప్పుడు, దేవుని మాటకు విధేయత కలిగి మనం ఉన్నప్పుడు, ఆయన ప్రేమ యందు మనం నిలిచినప్పుడు సమస్తాన్ని కూడా ఆయన సమకూర్చగల సమర్థుడిని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మన ఆత్మను ఫలభరితంగా మారుస్తాడని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని బట్టి ఆనందించాలంటే కేవలం దేవుని బట్టి ఆనందించాలి. కేవలం దేవుని నామాన్ని గణపరిచి నిమిత్తమే ఆనందించాలి. మనకున్న ఆస్తిని బట్టి కాదు, అన్నాన్ని బట్టి కాదు, సౌందర్యాన్ని బట్టి కాదు, పేరుని బట్టి కాదు, హోదాను బట్టి కాదు, కానీ కేవలం దేవుని నామాన్ని బట్టే ఆనందపడాలి. దేని బట్టి ఆనందపడుతున్నావు ఈరోజు? ధనము చూసి రవిగిపోతున్నామో, బలము చూసి కనుక రవిగిపోతున్నామో జాగ్రత్త. ఆయన కనుక వ్యతిరేకంగా ఏది కూడా వర్తిలదని చెప్తున్నాడు ఇక్కడ. చూస్తారా? ఒక వ్యక్తిని మీకు కనబడిస్తాను. హేరోదు రాజు ఉపన్యాసం చేస్తాడంట, అందరికి ఉపదేశం చేస్తాడంట. ఉపన్యాసం చేసేటప్పటికంట వారందరూ కూడా ఇది మానవుడి స్వరం కాదు దేవుడి స్వరం అని ఏం చేస్తాడో పొగిడేటప్పటికి భూరొంగిపోయినట్టు పొంగిపోయాడంట. ఎవరో హేరోదు. కానీ దేవునితో చొక్క మొత్తంతో ఏమైపోయాడు తెలుసా? చచ్చిపోయాడు, పడిపోయాడు అంతే. జాగ్రత్త. నీకున్న తలంతులు బట్టి కానీ, నీకున్న టాలెంట్ని బట్టి కానీ నువ్వు విర్రవీగుతున్నావు, దాన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావేమో, దాన్ని బట్టి నువ్వు అతిశయపడుతున్నావేమో, దాన్ని చూసి నువ్వు విర్రవీగిపోతున్నావేమో. జాగ్రత్త. దేవుడు కనుక ఒక్కసారి కనుక కన్నెర తీసాడంటే కనుక కనుమరిగిపోతే విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి.
కేవలం మనం అతిశయపడి దేని బట్టి? ఆయన మాటలు బట్టి అతిశయపడాలి, ఆయన కృపను బట్టి అతిశయపడాలి, ఆయన మీద మన ప్రేమను బట్టి మనం ఏం చేయాలి? అతిశయపడాలి. ఎందుకు నువ్వు వాటిని బట్టి అతిశయపడాలి అంటే, నువ్వు క్రైస్తవుడు, క్రీస్తు స్వరూపం కలిగి ఉండాలి, సమాజానికి ఒక మాదిరికరంగా ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మాటలు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు. 4వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తును, ఆనందించుడి. చూడండి, ఇక్కడ ఎవరిని బట్టి ఆనందించాలంట? హోదాని బట్టా? ఆస్తిని బట్టా? నీ చదువుని బట్టా? నీకున్న పేరుని బట్టా? కాదు. దేని బట్టి అంటున్నాడు ఇక్కడ? ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తును, ఆనందించుడి. నీ సహనము సకల జనులకు తెలియజేయడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. ఈ సహనం ఏం చేయాలంట? సహనంలో ఉన్న గూఢార్థం ఏంటో తెలుసా? శ్రమలో కూడా సంతోషించాలి. చాలా మందికి ఎలా ఉంటారంటే, వీళ్ళకి ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఇన్ని బాధలు వస్తున్నాయి, ఇన్ని శోధనలు వస్తున్నాయి, వీళ్ళు ఎలాగ సంతోషంగా ఉంటున్నారు అని చాలా మంది చెప్పుకుంటారు. ఎవరో క్రీస్తు స్వరూపము కలిగి శ్రమలు ఎదుర్కొని శ్రమలకు నిలబడేవారు వాళ్ళ ముఖం మీద ఎప్పుడు కూడా ఏమంటారు తెలుసా? చిరునవ్వే ఉంటారు. దేని బట్టి ఆనందిస్తున్నారు? అలా ప్రభుని బట్టి. అలాగా ఆనందించే వారి పట్ల నామకర్తమైన క్రైస్తవులు అనుకుంటారు, ఏంటి ఎప్పుడు కూడా ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా సంతోషంగా ఉంటున్నారంటే కారణం ప్రభుని బట్టి అని వాళ్ళకి తెలుసు. కానీ వీళ్ళకి తెలియదు కదా. ఎవరికే? నామకర్తమైన వారికి తెలియదు దానిలో సారాంశం. ఆశ్చర్యపోతారు ఈ విషయాన్ని బట్టి. ఆశ్చర్యపోతారు, ఏంటి ఎప్పుడు ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని బాధలు ఉన్నా ఎలా ఉంటున్నారు వీళ్ళు ఇంత సంతోషంగా? తిరిగి బుర్ర పీకేసుకుంటారు. కారణం ఏంటో తెలుసా? వాక్యము వారు సరిగ్గా వినకపోవడం వల్ల. మీరు వాక్యం చక్కగా వింటున్నారు కాబట్టి శ్రమలో కూడా సంతోషిస్తారు. అందుకని మీ సహనము సకల జనులకు. బాధ వచ్చినదని ఓ భంగపడి ఏడ్చేయొద్దు. శ్రమలు వచ్చిన, శోధనలు వచ్చిన ఎల్లు ఊరంతా సాటేయొద్దు. ఒక్కడికే చెప్పు, ఎవరికి? ఆయనకి నీ చింత యావత్తు కూడా ఆయన మీద వేసుకోమంటున్నాడు. కింద చదివినట్టు అంటున్నాడు కదా ఇక్కడ, ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవుడికి తెలియజేయండి. మనం ఏం చేస్తాం? మనం పక్కుంటోళ్ళకి వెళ్ళి చెప్తూ ఉంటాం, అమ్మ ఇన్ని బాధలు వచ్చేసినాయి అమ్మా, ఈ శ్రమలు వచ్చేసినాయి అమ్మా, మా ఓడి ఇలా చేస్తున్నాడు అమ్మా, లేకపోతే అతను ఇలా చేస్తున్నాడు అమ్మా అని ఏం చేస్తుంటాం? కుటుంబంలో ఉన్న గుట్టంతా తీసుకెళ్ళి ఎల్లటి చేసుకుంటున్నాం. మనం సహనం అనేది లేకపోతే కనుక, మనకు సహించే తత్వం అనేది లేకపోతే కనుక సమాజానికి ఏది కూడా మనము సందేశం ఇవ్వలేము. యేసుక్రీస్తు వారు ఏం చేయాలి? సహనాన్ని భరించాడు, అక్కడ శ్రమను భరించాడు, ఓర్పు కలిగి ఉన్నాడు, ఎంతో సహనము. కొట్టినాళ్ళు కూడా క్షమించమన్నాడంటే ఎంత ప్రేమ ఉందండి. ఎవరన్నా మనం కొడుతూ ఊరుకుంటామా? కానీ అలాగా కదా, కొట్టిన వారిని, బాధించబడిన వారిని హింసించారు, శోధించారు, హేళన చేశారు, కొరడాలతో కొట్టారు, పక్కలో పల్లిపోటు కూడా పొడిచిన పరిస్థితులు. అలాంటి వారిని కూడా ఏమన్నాడు తెలుసా? తండ్రి వీరేం చేస్తున్నారు, వీరేమి కనుక వీరు క్షమించండి. మనం అలాగంటామా? సహనాన్ని తెలియజేయలేకపోతున్నాం, శ్రమలో కూడా సంతోషాన్ని ఎత్తుకోలేకపోతున్నాం. ఈరోజు మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, నాకు ఈ శ్రమ వచ్చిందయ్యా, ఆ శ్రమ వచ్చిందయ్యా, ఈ బాధలు వచ్చినాయి, ఆ బాధలు వచ్చినాయని ప్రార్థన చేస్తాం. కానీ ప్రభువా ఇదిగో శ్రమలను ఎదుర్కొనే శక్తి నాకు ఇయ్యని ప్రార్థన చేసేవారు కొరవైపోతున్నారు. శ్రమలు వచ్చినా పర్లేదు కానీ నీ చిత్త ప్రకారం నాకు ఏది ఇచ్చినా పర్లేదని ఆస్వాదించేవారు ఎవరైనా ఉన్నారంటే లేరు. నీ చిత్తమే నా యందు నెరవేరాలి, నీ అధికారం, నా జీవన విధానంలో సమస్తమైన అధికారం నీకే ఇస్తున్నానయ్యా, నువ్వేది ఇచ్చినా కూడా నేను సంతోషంగా అంగీకరిస్తాననే వారు ఈరోజు ఉన్నారంటే లేరు. అందుకని 33% యావత్ ప్రపంచంలో 33% క్రైస్తవులు ఉన్నప్పటికీ ఇక్కడో యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేయలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? క్రీస్తు స్వరూపం కలిగిన వారు కొంతమంది, రక్షింపబడిన అనేక మంది ఉన్నారు, కానీ క్రీస్తు స్వరూపం కలిగిన వారు కొంతమంది. ఆలోచన చేయండి, మన ఆత్మ ఫలభరితంగా మార్చబడాలంటే, ఫలం అవ్వాలంటే కనుక ఈ సంతోషం అనేది మనకి ఉండాలి. మన సహనాన్ని సకల జనులకు తెలియజేయాలి, ఓర్పు కలిగి ఉండాలి. మనం నోరు కట్టుకోవాలి, ఓర్పు కలిగి ఉండాలంటే. ఓర్పు మన బిహేవియర్ అనగా మన క్రియలు ఎలా ఉండాలో తెలుసా? మారక ముందు, మారిన తర్వాత వచ్చేది. మారక ముందు ఎలా ఉన్నాడు, మారిన తర్వాత ఎలా ఉన్నాడని కాదు. యేసుక్రీస్తు వచ్చి కాలాన్ని 2 భాగాలుగా మార్చేశాడు, క్రీస్తు పూర్వము, క్రీస్తు సహంగా. మరి నువ్వు మారుతున్నావా? నీ జీవితాన్ని మార్చు, కాలాన్ని కాదు నీ జీవితాన్ని మార్చు. మారుతున్నావు అంటే
చాలా కుదువాలంటే వారు, చాలా కుదువ. అపోస్తులైన పౌలు కంటే పౌలు ఎంతగా శ్రమ పెట్టాడండి, క్రైస్తవులను ఎంత హింస పెట్టాడండి. కానీ దేవుని పిలిపిన తర్వాత, దేవుని దర్శనం పొందిన తర్వాత ఏమైపోయింది? మరలా వైపు చూశారంటే చూడలేదు. శ్రమలో అయినా సరే, బాధలైనా సరే ఏమెత్తుకున్నాడయ్యా అంటే సంతోషాన్ని అయినా వెతుక్కున్నాడు. ఆలోచించండి, అనేక మంది బతుపరులు మనకి ఎలా ఉన్నారయ్యా అంటే ఒక మాదిరిగా కనబడుతున్నారు. మనకి ఆత్మ ఫలభరితం అవ్వాలంటే ప్రేమ ఎంత ముఖ్యమో సంతోషం కూడా అంతే ముఖ్యం. ఒక మాట నేను చూపించి నేను ముగించేస్తాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మాట నేను చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 11. అప్పుడు నీవును నీ కుమారులను నీ కుమార్తెయును నీ దాసులను నీ దాసీలను నీ గ్రామంలో ఉన్న లేవీలను నీ మధ్యనున్న పరదేశులను తల్లిదండ్రులు లేని వారును యతవరాండ్రులను నీ దేవుడైన యెహోవా తన నామమున స్థాపించుటకే ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిలో సంతోషపవలను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది ఆయనకున్న సమస్తాన్ని, దాసీలను దాసీరాలను కుమారులను కుమార్తెలు సమస్తము కూడా ఎక్కడంట? యెహోవా సన్నిధిలో. నీ దేవుడైన యెహోవా నామము స్థాపించుటకే ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషిస్తున్నావు. దేవుని మందిరంలోకి వచ్చి మాట ఆనందిస్తున్నావా? ఇంటికాడ ఏది వదిలేమా, ఏది చేస్తాం దాని కొరకే చూస్తున్నాం తప్ప పరిపూర్ణంగా ఆనందించలేకపోతున్నాం. ఒక విషయం మీరు బాధపడితే ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా. టీవీ దగ్గర మనం కూర్చుంటాం అనుకోండి, బయటకు వచ్చి ఎవరైనా దాంట్లో నేనమైపోతే ఎవరైనా కేక తినపడుతుందా? వచ్చి మనిషిని తడితే కానీ అంత నేనమైపోతుంది. మరి దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పటికి వాక్యానికి అంత విలువ ఎందుకు చూపెడతలేదు? ప్రీతికి ఎందుకు ఉండలేదు? ఏదో పోగొట్టుకున్నట్టు మొక్కలు మాడి మొక్కలుగా పెట్టుకుని ఏం చేస్తున్నాం మనం? ఇలా చూస్తున్నాము తప్ప మనలో నవ్వు అనేది కనపడుతుందా? ఇక్కడ దేవుని నామాన్ని స్థాపించడానికి సెలపించిన స్థలం ఇది. ఈ స్థలంలోకి వచ్చిన నువ్వు ఎలా ఉండాలి? ఆనందించాలి, సంతోషించాలి. సంతోషం ఉంటుందా? ఆనందం ఉంటుందా? అదే 10 మంది లోకం వైపు లోక సంబంధంగా కూర్చుని ఒక మాట చెప్పితే పకాలించి నవ్వుకుంటామే, ఎక్కలేని ఉల్లాసం వచ్చేది. దేవుడి మాటలను బట్టి ఎందుకు ఉంటలేదు నీకు? అయ్యో, ఈ మాటలను ఆత్మీయ జీవితాన్ని ఫలభరితంగా మార్చడానికే కదా ఈ మాటలు మాట్లాడుతున్నది. ఈ మాటలు సెలవిచ్చింది కాబట్టి ఈ మాటల ద్వారా నా ఆత్మ ఎంతగానో చక్కదిద్దుకోవడానికి ఉపయోగపడుతున్నాయి కదా ఈ మాటలు. నా జీవితాన్ని సరి చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి కదా మాటలు అని ఎప్పుడైనా ఆనందంతో ఈ మాటలు విన్నావా? ఎప్పుడైనా ఆనందంతో ఈ మాటలు అంగీకరించావా? ఆలోచన చేయి. యెహోవా సన్నిధిలో ఏం చేయాలి? నువ్వు సంతోషించాలి, ఆనందించాలి. పాటలు పాడనంటే చెప్పే కాదు, చాలా పాటలు పాడని చెప్పి చాలా ఉత్సాహం ఉంటారు. వాకింగ్ చెప్తాడికి మొదలెట్టాడు రా బాబు అనుకుంటారు అంతే. కానీ నీ పాటలు కాదు ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? వాక్యమే. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా సంతోషంగా నువ్వు అంగీకరించాలి. ఈనాడు సువార్త అందలేక ఎంతో మంది చూస్తున్నారు. కొన్ని దేశాల్లో ఈ గ్రంథం ఇంకా కూడా అందలేదు. మొట్టమొదటిసారి ఒక గ్రంథాలు పుచ్చుకునే వారు ఎంత సంతోషం కొట్టుకుంటున్నారు ఈ గ్రంథాన్ని తీసుకోవడానికి. దీని నువ్వు తెలిసిన వారు మనం ఏం చేస్తాం? పుట్టుకతో క్రైస్తవులం కదా అనుకుంటున్నాం అంతే. పుట్టుకతో క్రైస్తవులం కదా పర్లేదులే అనుకుంటున్నాం. కానీ దీనిలో ఉన్న విలువను మనం గ్రహించలేకపోతున్నాం. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో తెలుసా? సంతోషించాలి. ప్రతి దానిని బట్టి, పాటలు బట్టి సంతోషించాలి, వాక్యాన్ని బట్టి సంతోషించాలి, దేవుని మాటలు బట్టి నువ్వేం చేయాలి? సంతోషించాలి. ఎందుకు సంతోషించాలంటే ఈ మాటలు నిన్నేం చేస్తాయి? నిత్య జీవానికి నడిపిస్తాయి. ఈ మాటలు ఏం చేస్తున్నాయి? మనం బ్రతికిస్తున్నాయి. మన బాధల్లో ఏం చేస్తున్నాయి? నెమ్మదిని కలిగజేస్తున్నాయి. ఇలా నెమ్మది కలిగజేసే మాటలను విన్నప్పుడు సంతోషించుకోకుండా ఏం చేస్తున్నా? ఎక్కువ మొక్కలు వేసుకుని కూర్చుంటున్నా. నీలోనే సంతోషం లేనప్పుడు నీ సంతోషాన్ని ఎవరికి పంచుతావు? నువ్వే వెలిగించబడలేనప్పుడు నీ వెలుగుని ఎవరికి చూపిస్తావు? నీ దీపం కరెక్ట్గా ఉంటే, సక్రంగా వెలిగితే ఆ దీపం ఏమవుతుంది? అనేక మందికి వెలుగు ఉంటుంది. నీ దీపమే మిలుకు అని వెలిగితే నీకు కాదు, పక్కవారు కాదు, నీకు కూడా సరిగ్గా ఏముండదు, వెలుగునే ఉండదు. అవునా కదండి? లైట్ కరెక్ట్గా పనిచేస్తేనే కరెక్ట్గా వెలిగితే ఏమవుతుంది? అందరికి వెలిగిస్తూ ఉంటుంది. అదే డిమ్ము అని కొడుతుంటే మిస్సింగ్ కొడితే ఏమవుతుంది?
ఆడికి కూడా కరెంటు. నీ ఆత్మ కూడా ఎలా ఉండాలి అంటే ఫలభరితంగా మార్చబడాలని కోరికైనా. ఈ శాసనాలు ఎందుకు కట్టాడు తెలుసా? ఈ మాటలు ఎందుకు కట్టాడు తెలుసా? ఈ గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనకి ఈ మాటలు ఎందుకు కట్టాడు? శరీర క్రియలు కాదు నువ్వు జరిగించేదే ఆత్మక్రియ. నీ ఆత్మ ఫలభరితం అవ్వాలంటే కనుక ఈ కంపల్సరీ నువ్వు పాటించాలి. ఈ లక్షణాలు నీలో ఉండాలి. లక్షణాలు లేకుండా కొండే కదా మనకు అంకితం. కొన్ని చేయకపోయినా మనకు పర్లేదు అనుకుంటున్నావేమో. నువ్వు చేయకపోయినా పర్లేదు అనుకుంటున్నావు. జాగ్రత్త. నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి ఏదో పోగొట్టుకున్న వాడుగా నువ్వు ఉండకూడదు. నిజమైన సంతోషాన్ని నువ్వు దేవుని సన్నిధిలో అనుభవించినప్పుడే దానికి విలువ ఉంటుంది. ఒక మాట నేను చూపిస్తాను చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. కీర్తనల గ్రంథము 28వ కీర్తన, నేను ముగిస్తాను. 28వ కీర్తన 7వ వచనం చూడండి. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయనయందు నమ్మిక ఉంచిన గనుక నాకు సహాయం కలిగెను. కావున నా హృదయము ప్రహసించుచున్నది, కీర్తనలతోనూ నేను ఆయన స్తుతించుచున్నాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 7వ వచనంలో అంటున్నాడు, యెహోవా నాకు ఆశ్రయము, నాకు కేడము, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచిన కనుక నాకు సహాయము కలిగేను. మరి ఆయన నిన్ను ఆశ్రయిస్తున్నాను, ఆయన నాకు కేడమని అని చెప్తున్నా కదా. మరి కేడమైనప్పుడు ఈ లోక సంబంధమైన సమస్యలకు, ఇరుకులకు, బంధకాలకు ఎందుకు నువ్వు బానిసైపోతున్నావు? ఎందుకు బానిసైపోతున్నావు? ఎందుకు నీకు సంతోషం ఉండలేదు? ఈ లోక సంబంధమైన శ్రమలు వచ్చినప్పటికీ ఎందుకు ఎక్కలేను బాధ వచ్చేసిందని ఎందుకు కృంగిపోతున్నావు? మానవుడికి రాని బాధలు నీకు వచ్చేస్తున్నాయా? ఎగస్ట్రా మానవుడికి రాని బాధలు ఇంకేమైనా వింత బాధలు నీకు ఏమైనా వచ్చేస్తున్నాయా? మానవుడికి ఏ బాధలు అయితే ఉన్నాయి ఆ బాధలు ఉన్నాయి తప్ప ఎక్కువ ఏమి రాలా. అవునా కదా? నువ్వు క్రైస్తవుడు కదా అని నీకు ఏమైనా సెపరేట్గా ఏమైనా వస్తున్నాయా? లేవు. మానవుడికి ఏ బాధ అయితే వస్తుందో ఆ బాధలు వస్తున్నాయి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ బాధ వచ్చేటప్పటికి ఏదో వింత జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుందని ఏం చేస్తున్నావు? కలవరం చేసుకుని వాక్యం ఆనందించే తత్వం లేకుండా ఏం చేస్తున్నావు? వేసారిపోతున్నావు. నువ్వు వేసారిపోవటమే కాదు, నీ ఆత్మను కూడా ఏం చేసుకుంటున్నావు? నువ్వు వేసారిపోయేస్తున్నావు. ఆలోచన చేయాలి. ఇక్కడ అంటున్నాడు కదా, ఇక ఆయన యందు నమ్మిక ఉంచున్నవారంట, ఆయన కేడము ఉంటాడంట. నా హృదయం ఆయన నమ్మిక ఉంచిన కనుక నాకు సహాయం కలిగిను. కావున నా హృదయం ఏం చేస్తుందా? ప్రహర్షించుచున్నది అంటే సంతోషించుచున్నది, ఆనందించుచున్నది, ఉత్సాహించుచున్నది. మరి ఉత్సాహించుచున్నావా? సంతోషించుచున్నావా? ఆలోచన చేయండి. సంతోషం అంటే ఏదో అనుకుంటున్నామంతే, లోక సంబంధం వాడితో పోల్చుకుంటాం. సంతోషం అంటే డబ్బు ఉంటే బిర్యానీలు చేసుకుంటాం, ఇంకా ఇంకా ఎక్కువ ఉంటే పెద్ద పెద్ద పార్టీలు చేసుకుంటాం. అదే సంతోషం అనుకుంటాం, అదే ఆనందం అనుకుంటాం. కానీ నిజమైన ఆనందం ఉన్నది రా బాబు అంటే నిజమైన ఆనందం ఉన్నది. ఆ ఆనందాన్ని వెతకాలి, ఆ సంతోషాన్ని వెతకాలని వారు చాలా సుదైపోతున్నారు. ఒక విషయం చెప్పనండి, ఈ లోక సంబంధమైన ఆనందం అంట దేవునికి ఎలా ఉంటుందంట? దుఃఖం కలిగించేలా ఉంటుంది. అర్థమవుతుందా? ఈ లోక సంబంధమైన ఆనందం ఏదైనా సరే, ఈ లోక సంబంధమైనది ఏదైనా సరే, శరీర సంబంధమైనది ఏదైనా సరే, ఆనందం ఎలా ఉంటుందో తెలుసా? దేవునికి దుఃఖం కలిగించేలా ఉంటుంది. అదే ఈ లోక సంబంధమైన దుఃఖం దేవునికి ఏం కలిగిస్తుంది? అలాగంటే నువ్వు అనుకుంటావు నేను బాధపడుతుంటే దేవుడు సంతోషిస్తాడంటే కాదో, దాని ద్వారా నీ జీవితాన్ని ఏం చేస్తావు? బలపరుచుకుంటావు. లోక సామెత ఒకటి ఉంది కదా, గొప్పు తగిలితే కానీ నొప్పి తెలియదంట. అవునా కదండి? గొప్పు ఉన్నదాన్ని ముందు చూసుకుంటే వెళ్తే ఏమవుతుందాడు? తగలకోకుండా తగిలిన తర్వాత ఏం చేస్తాడు? మరి జాగ్రత్తగా ఉంటాడు. తలక ముందు ఏం చేయడు? లాగా వెళ్ళిపోయాడు ఎత్తుకుని పెట్టుకుని. తగిలిన తర్వాత అయ్యో నీకు కిందకి చూడాలి కదా, దారి చూసుకోవాలి, వచ్చిందా రాలేదా? అలాగా నీకు శ్రమ కలిగిందంటే ఆ శ్రమలోంచి దేవుడు నీకు ఏదోటి నేర్పిస్తాడు. నీ విశ్వాసాన్ని బలపరిచిన నిమిత్తమే నీకు శ్రమ వస్తుంది. ఒకవేళ ఏదైనా వస్తుంది దేవుని ప్రకారంగా. కానీ కొంతమంది ఏం చేస్తారంటే కావాలని కూడా శ్రమలు తెచ్చుకునే కొంతమంది ఉంటారు. కావాలని అంటే అన్యాయంగా సంపాదించేవారు, అక్రమంగా సంపాదించేవారు, యథార్థతగా మాట్లాడకుండా, న్యాయవంతంగా మాట్లాడకుండా, అన్యాయంగా మాట్లాడుచు, అబద్ధాలు మాట్లాడుతూ ఏం తెచ్చుకుంటున్నారో? శ్రమలు తెచ్చుకుంటున్నారు. కానీ నీతిగా యథార్థతగా బతికిన వారికి ఒకవేళ శ్రమ వచ్చినా సరే ఆ శ్రమలోంచి నీ ఆత్మీయ జీవితం ఇంకా బలపరుస్తాడు తప్ప కృంగదీయుడు. ఇక్కడ అన్నాడు ఇంకా ఏం చేస్తానంటాడు? ఇక్కడ చూడండి ప్రియ దేవుని, నా కీర్తనలతోనూ నేను ఆయనను స్తుతించుచున్నాను. కీర్తనలతో నేను ఆయన ఏం చేస్తానంటున్నాడు? స్తుతించుచున్నాడంట. మరి మనం స్తుతించుచున్నామా? పాట పాడమంటే ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చేది మనకి. పాట పాడమంటే పాడలేము, దేవుని స్తుతించున్నామా అంటే స్తుతించలేము.
మహిమపరచమంటే మహిమపరచలేకపోతున్నాం. దేవునిలో పరవశించమంటే పరవశించలేకపోతున్నాం. వాక్యాన్ని కనుక నువ్వు లోపడకుండా ఇష్టానుసారమైన జీవితం కనుక నువ్వు జీవించినట్లయితే కనుక ఇదిగో దేవుడు అంటున్నాడు, ఈ స్థితి అంతా ఏమైపోతుందో తెలుసా? వెనక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ పూర్వపు స్థితికి వెళ్ళిపోతుంది. క్రైస్తవుడు కన్నా నీవు నేను కూడా ఎలా ఉండాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మార్పు చెందక ముందు, మార్పు చెందిన తర్వాత, అంటే డివైడ్ అయిపోవాలి నీ జీవితం, లోకానికి వేరు పారిపోవాలి. ఒక మాట నేను చూపిస్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట, చక్కని మాట మనకు కనబడుతుంది. లోకాసు వార్త 2:10 చూడండి. లోకాసు వార్త 2:10. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నీకు నేను తెలియజేస్తున్నాను. ఏంటంటే సువార్తకరమైన సంతోషకరమైన సువర్తమానము నేను నీకు ప్రకటించుచున్నాను. చూడండి, ఏంటి ఆ సంతోషం అంటే? క్రీస్తే దేవునికి స్తోత్రం కలిగినదా. ఆయన రావడం వల్లే మన పాపాలకు ఏం కలిగినాయి? విమోచన కలిగింది. మన పాపములకు ఏం కలిగినాయి? విమోచన కలగటమే కాకుండా పవిత్రులుగా తీర్చి ఒక మాదిరిని, ఒక మార్గాన్ని చూపించాడు ఆయన. ఇది ఆనందమైన విషయం కదా, విషయమే. కానీ దాన్ని బట్టి ఆనందించాం. ఎవరైనా ఒక యాక్టర్ వస్తున్నాడు, ఇది ఆనందిస్తాం. అయ్యో నా కొరకు వచ్చాడు ఈయన, నా పాపాలు తీసివేయడానికి వచ్చాడు, నా దోషాలు తీసివేయడానికి వచ్చాడు, అయ్యో ఈయన నా పాప ఊపి నుంచి బయటికి లాగడానికి వచ్చాడని ఆ వార్తను బట్టి మనం సంతోషించటం లేదు. కానీ దీన్ని బట్టి సంతోషిస్తాం. ఎవరైనా యాక్టర్ వస్తే అబ్బో మా ఊడు వస్తున్నాడు, హ్యాపీ. ఎవరైనా ఇష్టమైన వారు వస్తే ఏం చేస్తాం? అబ్బో మా ఊడు వస్తున్నాడు, హ్యాపీ. కానీ ఇక్కడ నువ్వు దాన్ని బట్టి కాదు కానీ హ్యాపీగా ఫీల్ అయ్యేది దీన్ని బట్టి అంటున్నాడు. ఇక్కడ దీన్ని బట్టి అంట సువర్తమానము, సువార్త ఇది. చూడండి అంటున్నాడు కదా 10 అయితే ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. సంతోషకరమైన విషయం ఇది. నేను ముగిస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. సంతోషకరమైన సువర్తమానము. జాగ్రత్తగా వినండి. ఈరోజు నీ ఆత్మ ఫలభరితంగా మార్చబడలేకపోతే, నీ ఆత్మ ఫలభరితంగా ఉండకపోతే కనుక ఇదిగో నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే ఏమాత్రము కూడా నీ ఫలించలేవు. ఇదిగో ఆత్మ ఫలభరితంగా మార్చబడాలంటే ఇదిగో 9 లక్షణాల్లో కొన్ని లక్షణాలు నువ్వు పాటిస్తాము, అలా కాదు. ఇదిగో 9 లక్షణాలు కూడా నీలో ఉండాలి. ఆ 9 లక్షణాలు ఎవరికైతే లేవో అలా ఆత్మ ఏమాత్రం కూడా ఫలభరితము కాదు అని చెప్తున్నాడు. కాబట్టి మొదటిగా చెప్పాడు, ఏం చెప్పాడు? మొదట ప్రేమను పెట్టాడు, ఆయన ప్రేమించాలి. రెండోదిగా ఏం పెట్టాడు? సంతోషం. ఆ సంతోషం ఎక్కడ? వాక్యం ద్వారా, ఆయన ఆజ్ఞల ద్వారా, మాటల ద్వారా, ఆయన ద్వారానే మనకు సంతోషం కలుగుతుంది అని చెప్పాడు. కాబట్టి అటు రీతిగా మనమందరూ కూడా సాగిపోదాం. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుని తల్ల వంచింది ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలయ్యా. ఇంతవరకు ప్రభు వాక్యంతో మాతో మీ అందరితో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. అవును ప్రభు, ఆత్మ ఫలభరితం అవ్వాలంటే కనుక ఇదిగో ప్రభు ప్రేమ కలిగి ఉండాలి. రెండోదిగా ప్రభు సంతోషము. ఆ సంతోషం లోక సంబంధమైనది కాకుండా ఇదిగో ప్రభు నీ వాక్యమును బట్టి, నీ మాటలు బట్టి ఇదిగో ఆనందించాలని, నీ సన్నిధిలో సంతోషించాలని ప్రభు ఈ లేఖనములు సెలవిస్తున్నాయి. కాబట్టి అట్లయితే మేమందరూ కూడా సాగిపోయేలాగా ఆ ప్రేమ కలిగి నీ మాటలు ఎందుకు సంతోషించి నేను ప్రేమించేవారిగా అందరూ కూడా సిద్ధపరిచి ఆయుధపరుస్తావని, నిన్న వారిని చూస్తున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా హృదయంలో నీ వాక్యమును ఫలింప చేస్తావని మా ప్రభువు ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు వారి నామములో ప్రార్థించి బ్రతిమలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.